హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం గ్లూకోనామ్ G2 టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయం తెలుసుకుందాం. ముందుగా డిస్క్లైమర్: ఈ వీడియో అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పినంత డోసు మాత్రం వాడాలి. లెట్ us స్టార్ట్. గ్లూకోనామ్ G2 టాబ్లెట్స్ని లూపిన్ కంపెనీ తయారు చేస్తుంది మరియు దీని ఎంఆర్పి మనకి 15 టాబ్లెట్లకు గాను ₹238.70. ఒక స్ట్రిప్లో మనకి 15 టాబ్లెట్లు లభిస్తాయి. ఇప్పుడు గ్లూకోనామ్ G2 టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ఈ టాబ్లెట్స్ని డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగిస్తారు. అదేవిధంగా దీనిని పెద్దవాళ్ళలో టైప్ 2 డయాబెటీస్ చికిత్స కోసం ఉపయోగిస్తారు. అదేవిధంగా గ్లూకోనామ్ G2లో గ్లింపరైడ్ అండ్ మెటాఫార్మిన్ అనే 2 ఔషధాలు ఉంటాయి. ఇక్కడ ఇమేజ్లో చూపించిన విధంగా మనకి మెటాఫార్మ్ మరియు గ్లింపరైడ్ అనే 2 ఔషధాలు మనకి ఈ గ్లూకోనామ్లో ఉంటాయి. ఈ 2 ఔషధాలు కలిపి మనకి మీ శరీరంలో షుగర్ని కంట్రోల్లో ఉంచుతాయి. ఇందులో గ్లింపరైడ్ అనేది మీ ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ని పెంచుతుంది. అదేవిధంగా మెటాఫార్మిన్ అనేది మీ లివరు లేదా కాలేయంలో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల మీ ప్రేగులు గ్లూకోజ్ని గ్రహించడం తగ్గించి ఇన్సులిన్కి మీ శరీరం బాగా రెస్పాండ్ అయ్యే విధంగా చేస్తుంది. ఇప్పుడు మనం అసలు షుగర్కు మందు ఎలా కనిపెట్టారు, అదేవిధంగా షుగర్ వస్తే మన శరీరంలో ఏం జరుగుతుంది అనే విషయాలు తెలుసుకుంటే మీకు ఈ డయాబెటీస్ పైన కొంత అవగాహన వస్తుంది. ఇది మీకు కొంత హెల్ప్ అవ్వచ్చు. మనకి 1900 సంవత్సరాలలో డయాబెటీస్కి మందు లేదు. ఇది ఎలా వస్తుందో కూడా అప్పట్లో తెలియదు. ఇది వస్తే చనిపోవడం తప్ప వేరే ఆల్టర్నేటివ్ ఉండేది కాదు. అప్పట్లో డయాబెటీస్ని స్కెలిటన్ జబ్బు లేదా ఎముకల గూడు జబ్బు అనేవారు. ఎందువల్ల అంటే ఈ జబ్బు వచ్చాక మనిషి పూర్తిగా సన్నగా అయిపోయి వారి ఎముకలు మాత్రమే కనిపించేవి. అందువల్ల దీన్ని స్కెలిటన్ జబ్బు అనేవారు. అయితే ఒక సైంటిస్ట్ కుక్కలో ఉన్న ప్యాంక్రియాస్ తీసేశాక ఇవే లక్షణాలు ఆ కుక్కలో కనిపించాయి. తర్వాత రీసెర్చ్లో ప్యాంక్రియాస్లో రిలీజ్ అయ్యే ఇన్సులిన్కి డయాబెటీస్కి సంబంధం ఉందని కనుక్కున్నారు. తర్వాత ఇన్సులిన్ ఆర్టిఫిషియల్గా తయారు చేసి డయాబెటీస్ పేషెంట్స్కి ఎక్కిస్తే వాళ్ళు డయాబెటీస్లో తగ్గి మళ్ళీ నార్మల్గా అయ్యారు. అప్పట్లో ఇన్సులిన్ని ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేవారు. తర్వాత కాలంలో మనకి ఇప్పుడు మాత్రల రూపంలో కూడా డయాబెటీస్కి మందు లభిస్తుంది. ఇప్పుడు మనం షుగర్ అనేది మీ శరీరంలో వస్తే అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. సపోజ్ మీరు ఒక బైక్ స్టార్ట్ చేయాలనుకోండి, లేదంటే అది రన్ చేయాలనుకోండి, మీకేం కావాలి? పెట్రోల్ కావాలి. పెట్రోల్ లేకుండా బైక్ అనేది స్టార్ట్ అవ్వదు. ఇక్కడ బైక్కి పెట్రోల్ అనేది ఎనర్జీ ఇస్తుంది. అదేవిధంగా మనకి శక్తి అనేది మనం తినే ఆహారం. మీరు ఏదైతే తింటారో అదే మీకు శక్తిని ఇస్తుంది. మనం తినే ఆహారం గ్లూకోజ్గా మారి తర్వాత ప్రతి కణం దాన్ని శక్తిగా మార్చుకుంటుంది. కానీ ప్రతి కణం గ్లూకోజ్ని శక్తిగా మార్చాలి అంటే దానికి ఇన్సులిన్ అవసరం. సపోజ్ మీ శరీరంలో మీ ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ తక్కువగా రిలీజ్ చేసింది అనుకోండి, అప్పుడు మీ శరీరంలో ఉన్న కణాలు ఈ గ్లూకోజ్ని శక్తి కింద మార్చలేవు. అందువల్ల మీరు ఎనర్జీ లేకుండా అయిపోతారు. అందువల్ల ఏంటంటే మనకి ఈ గ్లింపరైడ్, ఇక్కడ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినట్టుగా ఈ గ్లింపరైడ్ని మీ శరీరంలోకి ఎక్కిస్తే అది ఇన్సులిన్ స్థాయిలను పెంచి మీ కణాలు బాగా రెస్పాండ్ అయ్యి అవి గ్లూకోజ్ని శక్తి కింద మార్చుకుంటాయి. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మీ శరీరం ఇన్సులిన్ కరెక్ట్గా రెస్పాండ్ అవ్వదు. మీకు ఇన్సులిన్ ఉంటుంది, కాకపోతే మీ శరీరంలో కణాలు ఇన్సులిన్కి బాగా రెస్పాండ్ అవ్వదు. దానికోసం మెట్ఫార్మిన్ అనే ఔషధాన్ని ఉపయోగిస్తారు. ఈ మెట్ఫార్మిన్ అనేది గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించి దాని వల్ల మీకు ఇన్సులిన్కి మీ శరీరం బాగా రెస్పాండ్ అయ్యేలా చేస్తుంది. ఇది నార్మల్గా మీ లివర్లో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దానివల్ల మీకు మీ ప్రేగుల్లో ఈ గ్లూకోజ్ని కన్జ్యూమ్ చేసే స్థాయిని తగ్గించి మీ శరీరం బాగా ఇన్సులిన్కి బాగా రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు గ్లూకోనామ్ G2 టాబ్లెట్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుందాం. దీనివల్ల సాధారణంగా లో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్, వికారము, నీల విరోచనాలు, పొత్తి కడుపులో నొప్పి, మంట లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటే మాత్రం మీరు మీ డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పుడు గ్లూకోనామ్ టాబ్లెట్స్ని ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం. దీనిని మీ డాక్టర్ చెప్పినంత సమయానికి మరియు చెప్పినంత డోసు మాత్రమే వాడాలి. అదేవిధంగా షుగర్ టాబ్లెట్స్ అనేవి సాధారణంగా లైఫ్ టైం ఉంటాయి. ఇన్ కేస్ మీకు షుగర్ నార్మల్ అయినా సరే మీ డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ సజెషన్ మాత్రం చెప్పాక మాత్రమే ఈ టాబ్లెట్స్ని ఆపాలి, లేదంటే ఈ టాబ్లెట్స్ని కంటిన్యూ చేయాలి. అదేవిధంగా ఇన్ కేస్ మీరు ఒక డోస్ వేసుకోవడం మర్చిపోతే మీరు సాధారణంగా వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే వెంటనే మీ డోస్ వేసుకోండి.
లేదు ఇది మీరు మరలా డోస్ వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే తప్పిన డోస్ మానేసి మీరు మరలా వేసుకోవాల్సిన సమయానికి మీ డోస్ వేసుకోండి. అదేవిధంగా దీన్ని కూల్ అండ్ డ్రై ప్లేస్లో ఉంచాలి. అదేవిధంగా ఈ ట్యాబ్లెట్ వాడే ముందు మీరు డాక్టర్కి మీ కంప్లీట్ హెల్త్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్లూకోనామ్ G2 ట్యాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్, మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలన్న విషయాలు తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరిన్ని ట్యాబ్లెట్స్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.